మీకు చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి ప్యూర్ రేయాన్ పట్టు శారీస్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది, లిటిల్ బిట్ షైనీగా ఉంటుందండి, అట్రాక్టివ్ గా ఉంటుంది బాగా. మనకి ఈ బార్డర్ వచ్చేసి మొత్తం సిల్వర్ జరీ మిక్సింగ్ తో స్వరోస్కి స్టోన్ వర్క్ ఇస్తారండి. ఇది బాగా హైలైట్ గా ఉంటుంది. శారీకి వచ్చేసి పైన బార్డర్ అంతా కూడా అజ్రక్ డిజైన్స్ ఇచ్చేస్తారు. ఇట్లా వేవ్స్ డిజైన్ వస్తుంది, దానిపైన వచ్చేసి మనకి ఫ్లోరల్ వస్తుంది. ఇక్కడంతా 3D ఫ్లాట్స్ ఇస్తారు. ఇది సెల్ఫ్ మిక్సింగ్ వస్తుంది అనమాట. రకరకాల ఫ్లాట్స్ చాలా బాగుంటుంది చూడడానికి. ఇదంతా పళ్ళు పార్ట్, పళ్ళు మొత్తం మనకి అజ్రక్ డిజైన్ వచ్చేసిందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్లౌజ్ పార్ట్ కూడా అజ్రక్ బార్డర్ ఇచ్చేసి పైన అంతా గోల్డ్ జరీ లైన్స్ వస్తాయండి. చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది చూడడానికి బ్లౌజ్ డిజైన్ అయితే కనుక. ఇదంతా శారీ పార్ట్ కదా, దీంట్లో కలర్స్ చూపిస్తాను. ఇందులో వచ్చేసి మనకి అన్ని లైట్ కలర్ షేడ్ వస్తుందండి, పేస్టల్ షేడ్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. స్టోన్ వర్క్ వచ్చేసి బాగా హైలైట్ అండి. మెయిన్లీ చూసారా, పేరులాగే ఫ్యాబ్రిక్ వెయిట్ కూడా బాగా లైట్ వెయిట్ అండి, అస్సలు నలగదు. చూసారు కదా ఎలా ఉందో, అది కోరా ఐటమ్ అంటే. దీని స్పెషాలిటీ ఏంటంటే బాగా లైట్ వెయిట్ ప్లస్ సాఫ్ట్ టచ్ ఫీల్. శారీ మొత్తం కూడా మనకి సరోస్ కి స్టోన్ వర్క్ ఇస్తారు. శారీ మీద కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీ బార్డర్ మీద కూడా వస్తుంది. ఇదంతా పళ్ళు పార్ట్ అండి, పళ్ళులో కూడా స్టోన్ వర్క్ వచ్చింది. ఇదంతా బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేసి ఇలా శారీ సెల్ఫ్ కలర్ మిక్సింగ్ తో స్మాల్ డిజైన్ వస్తుంది అనమాట. ఇది శారీ వ్యూ చూసారు కదా. దీంట్లో కొన్ని డిజైన్స్ చూపిస్తాను నేను. కలర్స్ రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ ఐటమ్ వచ్చేసి చూడండి, ప్రెసెంట్ అయితే ఈ ఐటమ్ కోసం బాగా వెయిటింగ్ అండి. మన కస్టమర్స్ అందరూ మాత్రం అంత డిమాండ్ ఫుల్ ఐటమ్ అనమాట కోరా ఐటమ్ వచ్చేసి. సో హై ఫ్రెండ్స్, ప్యూర్ ఖాదీ సిల్క్ ఐటమ్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి బాగా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుందండి. ఖాదీ సిల్క్ అంటే మనకి ఈ ఐటమ్ కి బోర్డర్ అంతా కాంట్రాస్ట్ బోర్డర్ తో కంచి బోర్డర్ ఇచ్చేస్తారండి. చాలా బాగుంటుంది. పైన అంతా ఏమో ట్రయాంగిల్స్ డిఫరెంట్ సైజెస్ తో డిఫరెంట్ సైజెస్ అండ్ కలర్స్ అండ్ డిజైన్స్ ఇస్తారండి. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుందండి, డిజైన్ డిఫరెంట్ గా. బ్లౌజెస్ వచ్చేసి కాంట్రాస్ట్ గోల్డ్ జరీ మిక్సింగ్ తో ఇస్తారు. బుటీస్ అంతా కూడా. దీంట్లో కలర్స్ వచ్చేసి చాలా రకాల అవైలబుల్ ఉన్నాయండి. చూడండి, పైన వేస్ వచ్చేసి క్రీమ్ వేస్ మీద ట్రయాంగిల్స్ డిజైన్స్ వస్తాయి కదా. బోర్డర్స్ అన్ని కూడా కంచి బోర్డర్స్ అండి. చాలా బాగుంటాయి, రిచ్ లుకింగ్ తో అట్రాక్టివ్ గా ఉంటాయి, బాగా హైలైట్ అనమాట. మనకి బోర్డర్స్ వచ్చేసి చూడండి, చూడగానే తీసుకునేటట్టు ఉంటుంది అనమాట. చార్ట్ సెట్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మట్టా ట్రస్సర్ సిల్క్ అండి. ఐటమ్ వచ్చేసి బాగా సాఫ్ట్ గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ బాగా కన్వీనియంట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ అండ్ సింపుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి. చాలా క్లాస్ గా ఉంటుంది. ఐటమ్ వచ్చేసి బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ వస్తుంది. ఇదంతా కూడా 3D కలర్ ఫ్లవర్స్ తో వస్తుందండి. మొత్తం కూడా దీని మీద అంతా గోల్డ్ జరీ నక్కీ జరీతో వర్క్ ఇచ్చేస్తారు. ఫ్లవరింగ్ చుట్టూ మొత్తం చిప్ వర్క్ వస్తుంది, సీక్వెన్స్ అక్కడక్కడ. ఇదంతా ఏమో మిర్రర్ ఫాయిల్ వస్తుంది, దాని చుట్టూ థ్రెడ్ వర్క్ ఇస్తారు. ఇప్పుడు పళ్ళు పార్ట్ చూడ, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళుకి ఇలా టాజల్స్ ఇస్తారు. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, రన్నింగ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కి. దీంట్లో కలర్స్ చూపిస్తాను నేను ఇప్పుడు. కలర్స్ కూడా చాలా బాగుంటాయండి, కలర్ఫుల్ గా ఉంటుంది సెట్ బాగా. ఇదంతా కూడా కలర్స్ అంటే ఫ్లోరల్ 3D పిన్స్ తో చాలా హైలైట్ గా ఉంటుందండి ఐటమ్. సింపుల్ సారీ, చాలా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ టచ్. ప్యూర్ ఖాదీ సిల్క్ అండి. ఖాదీ సిల్క్ అంటే బాగా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ చూడండి, చూసారు కదా, అట్లా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇందులో మెయిన్లీ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సారీ మొత్తం కూడా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తాయండి. డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట. వాటిలో ఫ్లోరల్ అజ్రక్ అలా వస్తుంది. బార్డర్ అంతా కూడా ఇలా కాంట్రాస్ట్ బేస్ లో కంప్లీట్ గోల్డ్ జరీ వస్తుంది అనమాట. పళ్ళు పార్చుదాం. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ లో. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, గోల్డ్ జరీ మిక్సింగ్ తో కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి. బూటీస్ ఇస్తారు. దీంట్లో కలర్స్ చూపిస్తాను. కలర్స్ వచ్చేసి చూడండి, పైన మెయిన్ బేస్ కలర్ కుడి ఎడగా ఉంటాయండి, సిమిలర్ కలర్ లాగా. కలర్ మిక్సింగ్ తో వస్తుంది. సారీ ఆల్ ఓవర్ కూడా కలర్ కాంబినేషన్ తో వస్తుంది. బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఇస్తారు కదా, కాంట్రాస్ట్ బాగా హైలైట్ గా ఉంటుందండి. చూడండి, చూసారు కదా, మనకి దీనికి బోర్డరే బాగా మంచి హైలైట్ అనమాట. ప్యూర్ కోటా సారీస్ అండి. ఫ్యాబ్రిక్ చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి బాగా లైట్ వెయిట్ అండి. సారీ మొత్తం మనకి ఇలా మిర్రర్ ఫాయిల్ ఇస్తారండి, చుట్టూ థ్రెడ్ వర్క్ వస్తుంది. బోర్డర్ అంతా ఏమో డిజిటల్ ప్రింట్ కాంట్రాస్ట్ బేస్ లో ఇచ్చేసి మొత్తం ఇదంతా సిల్వర్ జరీ వస్తుంది అనమాట. ఫ్లోరల్ చుట్టూ కూడా సిల్వర్ జరీ వచ్చేస్తుంది. పైన కూడా అదే బోర్డర్ వస్తుంది. మనకి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ గా వస్తుంది, హైలైట్ తో డిజైనర్ మోడల్ ఫ్లోరల్ పార్ట్. బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ మ్యాంగోస్ డిజైన్ ఇస్తారనమాట సెల్ఫ్. ఈ ఐటమ్ స్పెషాలిటీ ఏంటంటే అసలుకే అందంగా ఉండే మన ఆడవాళ్ళు ఈ ఫ్యాబ్రిక్ కట్టుకుంటే మరింత అందంగా కనపడతారు. అది నేను గ్యారంటీ ఇస్తాను. అవునో కాదు, ఒకసారి కొనుక్కొని కట్టుకొని చూసి ట్రై చేయండి. మరి ఇంకా లేట్ ఎందుకు? ఇంత మంచి ఫ్యాబ్రిక్, ఇంత లైట్ వెయిట్ లో నేను ఇలా చెప్పినా గానీ ఆగే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. చూడండి, ఫ్యాబ్రిక్ అంటే కోట. అది వచ్చేసి బెనారస్ పట్టు సారీస్ అండి. లో బడ్జెట్ అనమాట, చాలా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి. చూడండి, ఫ్యాబ్రిక్ ఇక్కడంతా ప్యూర్ చందేరి ఇచ్చాడు, జస్ట్ ప్రింటెడ్. బోర్డర్ వచ్చేసి ఇక్కడంతా గోల్డ్ జరీ వస్తుందండి, దాని కింద పీచ్ కలర్ వస్తుంది. ఇక్కడంతా గ్యాప్ బోర్డర్ స్టైల్ లో ఇచ్చారు, డబుల్ కలర్ కాంబినేషన్ తో గోల్డ్ జరీతో వస్తుంది. సారీ మొత్తం కూడా ఇలా గోల్డ్ జరీ బుటీస్ వస్తుంది. పైన కూడా ఒక చిన్న బోర్డర్ ఇస్తారు. ఇలా పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు కూడా ఇలా మనకి బోర్డర్ ప్యాటర్న్ లోనే ఇలా డిఫరెంట్ గా ఇస్తారనమాట, ఫుల్ గోల్డ్ జరీతో. బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ బాగా రిచ్ గా ఉంటుందండి, కాంట్రాస్ట్ కలర్ గోల్డ్ జరీ మ్యాంగోస్ వస్తుంది. సారీ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కలర్ అండి. దీంట్లో కలర్స్ చూపిస్తాను. కలర్స్ వచ్చేసి కూడా బాగా హైలైట్ గా ఉంటాయండి. బెనారస్ ఐటమ్, మనకి లో బడ్జెట్ సారీస్, చాలా తక్కువ ప్రైస్ అండి. ఇంత తక్కువ ఉంటే ఎవరైనా బల్క్ లో తీసుకోవాల్సిందేనండి. సో హై ప్రైస్. చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుందండి. మనకి దీని స్పెషాలిటీ ఏంటంటే బోర్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో ఇలా స్కాలప్ బోర్డర్ ఇచ్చేస్తారండి. పైన అంతా ఇదంతా 3D డిజిటల్ ప్రింట్. దానితో పాటు ఇవి టిష్యూ ప్యాచెస్ అండి, గోల్డ్ టిష్యూ అండ్ సిల్వర్ టిష్యూ. దాని చుట్టూ థ్రెడ్ వర్క్ ఇస్తారు కలర్ బేస్ తో. సారీ మొత్తం మిర్రర్ ఫాయిల్స్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఇది చూసారు కదా ఎంత హైలైట్ గా ఉందో. దీని వల్ల ఇంకా సారీకి ఎక్కువ హైలైట్నెస్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, సారీ కలర్ తోనే స్మాల్ ప్రింట్ ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్, నలిపినా నలగదు, ఐరన్ తో పని లేదు. రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్ యూస్ అయినా బాగుంటుందండి. ఇందులో కలర్ వచ్చేసి ఇంకో కలర్, ఈ కలర్ ఉందండి. చాలా బాగుంది కదా ఐటమ్. సో హై మై డియర్ ఫ్రెండ్స్, బై.
ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. సారీ అంతా బాగా లైట్ వెయిట్, నలిపినా నలగదు, ఐరన్ తో అసలు పని లేదండి. మనకి బోర్డర్ అంతా సారీ కలర్ సెల్ఫ్ మ్యాచింగ్ తో డబుల్ బోర్డర్ లాగా ఇస్తారండి. ఇదొక డిజైన్. సారీ ఆల్ ఓవర్ చూస్తే కనుక మొత్తం ఫ్లోరలేనండి, చాలా బాగుంటుంది. ఇదంతా పళ్ళు పార్ట్ అండి. పళ్ళు కూడా సేమ్ అలానే ఉంటుంది, బ్యూటిఫుల్ గా టాజల్స్ తో ఇస్తారు. ఇదేమో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ తో వేరే డిజైన్ ఇస్తారనమాట, డిఫరెన్షియేషన్ తెలిసేటట్టు. దీంట్లో కలర్స్ చూపిస్తాను. కలర్స్ వచ్చేసి మంచి డార్క్ షేడ్స్ అండి, చాలా బాగుంటాయి అనమాట. చూడండి కలర్ చార్ట్ ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. సో హరే మై డియర్ ఫ్రెండ్స్, బాయ్. ఈ రోజు నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ చూసారా అసలు ఎలా ఉందో, చాలా లైట్ వెయిట్ కదా, ఎంత బాగుందంటే ఈ సారీ చూసి నాకు ఏం గుర్తొస్తుందంటే రోజ్ గార్డెన్ లాగా, ఫ్లోరల్ గార్డెన్ గుర్తొస్తుందండి. అంత బాగుంది ప్యాటర్న్ అయితే. సారీ కాంట్రాస్ట్ లో వచ్చేసి మనకి ఈ ఫ్లోరల్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది. ఇక్కడంతా సిల్వర్ ఫాయిల్ ప్రింట్ చుట్టూ మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారన్నమాట. పైన కింద సేమ్ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ తో ఇలా ప్రింటింగ్ వచ్చేసిందండి. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట, ఫ్లోరల్ లో. బాగుంది కదా. దీంట్లో కలర్స్ చూపిస్తాను. అసలు దానికన్నా మీరు చూడండి, ఐటమ్ చూడండి. ఇందులో ఉన్న ఆ పేపర్ కూడా తీసేసి ఇంకా అసలు ఏం ఉండదు అనమాట. సారీ అంత లైట్ వెయిట్, కోటా కంటే అది మరి అంత బాగుంటాయి అనమాట. చాలా చాలా లైట్ వెయిట్ అండ్ సూపర్. ఈ రోజుల్లో సారీ చూడగానే కాదు, కట్టుకున్నాక నచ్చుతున్నారు కానీ చాలా మంది కస్టమర్స్, కానీ అది కాదండి కరెక్ట్ పద్ధతి. సారీ చూడగానే మనకి తెలియాలి బాగుందా లేదా. ఇప్పుడు చూడగానే మనకు అనిపిస్తుంది కదా బాగుందని. నేను మీకు చూపించబోతున్న ఐటమ్ వచ్చేసి ప్యూర్ మట్కా ట్రస్సర్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి బాగా సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్, వాషబుల్, రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తున్నా మీకు ఏం కాదండి. వాషింగ్ మిషన్ యూస్ కూడా చేయొచ్చు. సారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ వచ్చేసి ఫ్లోరల్ చుట్టూ కూడా గోల్డ్ జరీ వీవింగ్ తో వస్తుందండి. మొత్తం సారీ మొత్తం కూడా మిర్రర్ ఫాయిల్ వచ్చేసి ఇట్లా థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారు. బోర్డర్ అంతా ఏమో కాంట్రాస్ట్ వస్తుంది, గోల్డ్ జరీ బోర్డర్. సారీ మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది, కలర్స్ గా వచ్చింది కదా ప్యాటర్న్. పళ్ళు కూడా అలానే ఉంటుందండి, హైలైట్ గా. బ్లౌజెస్ వచ్చేసి మనకి ప్యాటర్న్ అన్నిటికీ రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయండి. వీటిలో నేను 2 డిజైన్స్ అండ్ 2 కలర్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు పెట్టిన దాంట్లో ఇది ఒక కలర్ అన్నమాట, ఇది వచ్చేసి ఇంకో డిజైన్. దీంట్లో ఒక 2 కలర్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బాగా ట్రెండ్ అండి, బాగా హిట్ అయిన ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి. ఈ రోజు నేను మీకు చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి ప్యూర్ చందేరి అండి. చందేరి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో, చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుందండి, కన్వీనియంట్ గా ఉంటుంది బాగా. ఈ ఐటమ్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ కి బోర్డర్ అంతా కాంట్రాస్ట్ బోర్డర్ ఇస్తారు, పైన అంతా ఇలా సింపుల్ డిజైన్ ఇస్తారు అనమాట, స్మాల్ ప్రింట్ తో. ఇది వచ్చేసి పళ్ళు అంతా కాంట్రాస్ట్ గా గోల్డ్ జరీతో హైలైట్ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారండి జరీ బోర్డర్ తో. దీంట్లో కలర్స్ చూపిస్తాను. కలర్స్ వచ్చేసి కూడా అన్ని సింపుల్ కలర్స్ అండి, చాలా క్లాస్ గా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని, చాలా కూల్ గా ఉన్నాయి కదా, అట్రాక్టివ్ ఐటమ్ అండి బాగా. సో హరి బెనారసీ చందేరి సారీస్ అండి. చందేరి అంటే ఇలాంటి చందేరి కాదండి, బెనారసీ చందేరి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటుంది, అర్థమవుతుంది కదా. బోర్డర్ అంతా మనకి కాంట్రాస్ట్ కంచి బజారీ బోర్డర్ తో, పైన చిన్న బోర్డర్, దానిపైన చిన్న చిన్న సర్కిల్స్ డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారండి వెరైటీగా. పైన అంతా వచ్చేసి మనకి ఫ్లోరల్ లో వస్తుంది, క్రీపర్స్ వస్తాయి, 3D బూటీస్ వస్తాయి అనమాట. పళ్ళు పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ గా ఫ్లవర్ బంచెస్ వచ్చి గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది. బ్లౌజెస్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తాయండి, ఇట్లా స్మాల్ బూటీస్ ఇస్తారనమాట ఫ్లోరల్ లో. వీటిలో కలర్ చార్ట్ చూద్దాం. కలర్స్ వచ్చేసి అన్ని మంచి పేస్టల్ చేసండి, ప్రతి కలర్ కూడా కాంబినేషన్ బోర్డర్ తో కంపేర్ చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో కదా, అన్ని డిఫరెంట్ కలర్స్ అండి, కాంబినేషన్స్ కూడా అలానే ఉంటాయి. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటాయి. ఏ సారీ చూసినా నేను మీకు చూపించబోయే ఐటమ్ వచ్చేసి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుందండి. అసలు కోటా ఐటమ్ అంటే మనం చెప్పక్కర్లేదు అనమాట, ఎంత బాగుంటుందో. కోటాస్ లవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మెయిన్లీ మనకి సారీకి అంతా కూడా గోల్డ్ జరీ బోర్డర్ ఇచ్చేసారండి, కంచి బోర్డర్ లో. పైన అంతా కూడా మనకి డిజిటల్ స్టైల్ లో స్ప్రే ప్రింట్ లాగా ఇస్తారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ కలర్ వస్తుంది అనమాట, డై మోడల్ లో. దీంట్లో కలర్స్ చూపిస్తాను. అన్ని కూడా సెట్ వైట్ వస్తాయండి. కలర్స్ వచ్చేసి లైట్ అండి, క్లాత్ అండ్ కలర్స్ చాలా చాలా బాగుంటుంది. సెట్ వచ్చేసి చూసారు కదా ఎంత బాగుందో, మరి అది నేను చెప్పేది. నేను మీకు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ అండి. సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి, చాలా లైట్ వెయిట్ బాగుంటుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ నచ్చనోళ్ళు ఉండరండి, అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి, కాంట్రాస్ట్ గోల్డ్ జరీతో ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి బ్లౌజ్, కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. పళ్ళుకి ఇలా టాజల్స్ ఇస్తారు. ఈ సారీ అయితే వాషబుల్ కి 100% సూటబుల్ అండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వాష్ చేసినా ఏమీ కాదు, ఐరన్ తో పని ఉండదు, రఫ్ అండ్ టఫ్ యూజింగ్ అనమాట, సాఫ్ట్ టచ్ ఫీల్ అనమాట. ఐటమ్ కూడా చాలా బాగుంటుంది. ఐటమ్ వచ్చేసి సాఫ్ట్ రయాన్ పట్టు ఫ్యాబ్రిక్ అండి. క్లాత్ వచ్చేసి అసలు పట్టు క్లాత్ చాలా చాలా బాగుంటుంది, లిటిల్ బిట్ షైనీగా కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి, పట్టు క్లాత్ ఇలా ఉంటుంది అనమాట. బార్డర్ వచ్చేసి మొత్తం సిల్వర్ జరీ మిక్సింగ్ తో స్వరోస్కి స్టోన్ వర్క్ ఇస్తారండి, చాలా హైలైట్ ఉంటుంది ఈ స్టోన్ వర్క్ అనేది. మనకి డిజైన్ ప్యాటర్న్ అంతా ఇలా వస్తుంది, బార్డర్ ప్యాటర్న్ లాగా వచ్చేసి పైన క్రీపర్స్ లాగా వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ అండి, పళ్ళు మొత్తం గోల్డ్ జరీ మిక్సింగ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, సారీ కలర్ తోనే సెల్ఫ్ ప్రింట్ ఇచ్చేసి స్మాల్ ప్రింట్ గోల్డ్ జరీ లైన్స్ ఇస్తారనమాట. నేను మీకు ఇప్పుడు దీంట్లో కలర్ చార్ట్ చూపిస్తాను చూడండి. కలర్స్ వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయండి. చూడండి ఎంత హైలైట్ గా ఉంటాయంటే ప్రతి కలర్ కూడా దేనికి అదే హైలైట్ అనిపిస్తుంది అనమాట. కలర్ చూడండి, కలర్ చార్ట్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో బెనారస్ పట్టు సారీస్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఐటమ్. చూడండి ఇదంతా కూడా గోల్డ్ జరీ బుటీస్ ఉన్నాయండి సారీ మీద. దాని మీద మనకి 3D డిజిటల్ ప్రింట్ అనేది అటాచ్ అయింది అనమాట ఎక్స్ట్రాగా. ఇదంతా బోర్డర్ మల్టీ కలర్ ప్యాటర్న్ లో గోల్డ్ జరీ బోర్డర్స్ వస్తాయి. గ్యాప్ బోర్డర్ మోడల్ లో కింద పైన మొత్తం గోల్డ్ జరీ బోర్డర్, మిడిల్ లో మళ్ళీ బ్లూ కలర్ ఇచ్చారనమాట కాంట్రాస్ట్. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి, ఇలా మల్టీ కలర్ లో హైలైట్ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రొకెట్ బ్లౌజ్ ఇస్తారండి, డైయింగ్ మోడల్ లో వస్తుంది. మొత్తం కూడా మ్యాంగోస్ గోల్డ్ జరీ అనమాట. సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ చూపిస్తాను, అన్ని కూడా హైలైట్ గా ఉంటాయండి. ఇందులో ఉండేది మెయిన్ కలర్స్ అనమాట. చూడండి కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి, గ్రాండ్ గా ఉంటాయి. బెనారస్ సారీస్ అంటే ఇవే కదా అనేటట్టు ఉంటాయి అనమాట. అంత టెంపింగ్ గా ఉంటుంది. ఐటమ్ వచ్చేసి రిచ్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు బాగా లో బడ్జెట్ సారీస్ ఫ్రెండ్స్. సో ఐటమ్ వచ్చేసి కంచి కోరా సారీస్ అండి. వచ్చేసి చూడండి నేను హ్యాండ్ పెట్టాను కదా,
చాలా లైట్ వెయిట్ అండి. కోరా అంటేనే లైట్ వెయిట్ అన్నమాట. చాలా బాగుంటుంది. సింపుల్ గా లైట్ వెయిట్ గా అస్సలు బరువు ఉండదండి. 0 గ్రామ్స్ వెయిట్ అన్నమాట. అలా ఉంటుంది శారీ వచ్చేసి. ఇదంతా పళ్ళు పార్ట్. మనం బ్లౌజ్ చూద్దామా? బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ తో సెల్ఫ్ మిక్సింగ్ లాగా ఇలా ఇస్తారండి. కొంచెం కాంట్రాస్ట్ బేస్ తో ఇలా సెల్ఫ్ ప్రింట్ లాగా వేరే డిజైన్ ఇస్తారు. నేను దీంట్లో మీకు కలర్స్ చూపిస్తాను. డిజైన్స్ వచ్చేసి ఇవంతా స్ప్రే డిజైన్స్ వస్తాయండి. రకరకాల డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నమాట. అసలు కోరా ఐటమ్ ఎంత బాగుంటుందంటే ఒకసారి కట్టుకుంటే అబ్బా మళ్ళీ వీటిలోనే కలర్స్ తీసుకుందాం అనే ఎంత బాగుంటుంది అనమాట కోరా ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.